ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతారో, ఎప్పుడేం చేస్తారో ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు కదా సార్. ఇప్పుడేమో భారత్‌తో ట్రేడ్ డీల్ అంటూ ఉన్నారు. ట్రంప్ చెప్పేది ఒక రకంగా ఉంది. మన మంత్రులు చెప్పేది ఇంకో రకంగా ఉన్న పరిస్థితి. సో ట్రంప్‌ని నమ్మొచ్చా సార్ మనం? ట్రంప్ నమ్మచ్చా? నమ్మచ్చా అంటే నమ్మలేము. కానీ మనకి ఇంకో మార్గమే లేదు కదా! ఉన్నది ట్రంపే కదా అక్కడ. సో, మనం నమ్మచ్చా? నమ్మరాదా? అది సెకండరీ. సో, కానీ మనం చేయగలిగింది ఏం లేదు. అమెరికా ప్రెసిడెంట్ మనం డిసైడ్ చేయలేం. సో, విల్ హ్యావ్ టు బేర్ విత్ హిమ్. నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చేదాకా మనం అయితే తప్పదు. వి హావ్ టు బేర్ విత్ హిమ్. వి హావ్ టు డీల్ విత్ హిమ్. సో, నాకేమి ట్రంప్ నమ్మవచ్చని నేను అనడం లేదు. ట్రంప్‌ను విత్ ఏ లారీ లోడ్ ఆఫ్ సాల్ట్, ట్రంప్ అంటే విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు, కాదు విత్ లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ మనం డీల్ చేయాల్సిందే. అందువల్ల ట్రంప్ చెప్పిన దాన్ని ఫైనాలిటీగా భావించకూడదు. ఎందుకు భావించకూడదు అంటే లాస్ట్ జూలైలో యూరోపియన్ యూనియన్తో అమెరికా ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. దాంట్లో 12%కు యూరోపియన్ గూడ్స్ పైన ట్రంప్ టారిఫ్లకు అంగీకరించాడు. అమెరికన్ ఎక్స్పోర్ట్స్ పైనేమో యూరోపియన్ యూనియన్ 0 డ్యూటీస్, కానీ యూరోపియన్ యూనియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా విల్ బి చార్జ్ 12% ఒప్పుకొని ఇది లాస్ట్ జూలైలో ఒప్పుకున్నాడు. ఏం చేశాడు ట్రంప్ మళ్ళీ? గ్రీన్లాండ్ విషయంలో యూరోపియన్ యూనియన్ సహకరించడం లేదు, గ్రీన్లాండ్ మాకు ఇచ్చేయడం లేదు, అందువల్ల నేను మళ్ళీ 10% టారిఫ్ విధిస్తున్నాను మళ్ళీ విధించాడు. దీన్ని జూన్ నుంచి 25% పెంచుతాను అని బెదిరించాడు. సో గ్రీన్లాండ్కు ట్రేడ్కి ఏం సంబంధం? రేపు కాశ్మీర్ పైన నా మధ్యవర్తిత్వాన్ని అంగీకరించకపోతే నేను మళ్ళీ ఒక 10% వేస్తానని అనుకుంటాం. ఆన్సర్ ఏంటి? సో ట్రంప్ మోడస్ ఆపరెండి మెథడాలజీ తెలిసినాక కూడా ట్రంప్ పైన ఇంతటి అనన్య విశ్వాసాలను మన మోడీ ప్రభుత్వం చాటి చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. సో ఆయన గ్లోబల్ పీస్, స్టెబిలిటీ, ప్రాస్పరిటీకి ట్రంప్ దోహదం చేస్తాడని మోడీ కామెంట్ చేయడం మనకు గుర్తొస్తోంది. నమస్తే ట్రంప్, కెంచో ట్రంప్, హౌడీ మోడీ నాటి నుంచి ఇప్పటి వరకు ఇదే ధోరణి. ట్రంప్ పైన అపరిమితమైన విశ్వాసం. ఏదో తప్పదు సార్ మీరు అంటారు, ఆ ట్రంప్ తిక్కలోడు ఉన్నాడు, ట్రంప్ను పొగడకపోతే అసలు మన లాభం జరగడం లేదు, అందుకే మన ప్రైమ్ మినిస్టర్ ఏదో అనుంటాడు సార్ దేశం కొరకు ఎవరైనా వివరణ ఇవ్వచ్చు. అది నిజమైతే నిజం కాదు అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే ఈవెన్ బిఫోర్ ట్రంప్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ముందర నుంచి ట్రంప్ను పొగుడుతున్నారు. ఇక్కడ కొత్తగా పోడేది ఏం కాదు. లక్షలాది మందిని మొబిలైజ్ చేసి అహ్మదాబాద్లో ట్రంప్ ఎలక్షన్ మీటింగ్ లాగా పెట్టారు. ఎందుకంటే ఇండియన్ అమెరికన్స్ 40-50 lakhs ఉంటారు. కీలకమైన రాష్ట్రాల్లో కీలకమైన ఓటింగ్ వాళ్ళది. అందుకే హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ అనే 2 ఈవెంట్లు ట్రంప్ కొరకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కండక్ట్ చేసింది. ఓవర్సీస్ బీజేపీ ట్రంప్ క్యాంపెయిన్ చేసింది. అప్కీ బార్ ట్రంప్ సర్కార్ నినాదం ఇచ్చారు. నరేంద్ర మోడీ హౌడీ మోడీ ఈ వీడియోలను ట్రంప్ క్యాంపెయిన్ మెటీరియల్ కూడా వాడుకున్నారు. ఇలా కొత్త కాదు. ఇలాంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఏదో తిక్కలోడు సార్ కాస్త 4 పొగడతలు మాట్లాడితే సంతోషపడతారని మన దేశం కొరకు ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నాడంటే నేను ఒప్పుకుంటా. తప్పదు కొన్నిసార్లు డిప్లొమసీ అని. నచ్చినా నచ్చకపోయినా అలాంటి రోజుతో ఇంకేం మాట్లాడతామని. కానీ అది నిజం కాదు అనడానికి ఈ హిస్టరీ కూడా ఉంది కదా. నమస్తే ట్రంప్, కేంచో ట్రంప్ హిస్టరీ ఉంది. సో మరి ఇవాళ ట్రంప్ యూరప్ విషయంలో జరిగింది, ఇండియా విషయంలో జరగదని గ్యారెంటీ ఎవరిస్తారు? అందులో యూరప్ ఇదే అమెరికాకు ట్రస్టెడ్ అలై, మనలాగా కాదు. సో అందువల్ల ఇది ఫస్ట్ క్వశ్చన్. బట్ ట్రంప్ ట్రేడ్కు గ్రీన్లాండ్కు లింక్ పెట్టాడు. మీరు గ్రీన్లాండ్ నాకు ఇవ్వకపోతే మీ పైన టారిఫ్లు విధిస్తా అంటాడు. రేపు మీరు ఆపరేషన్ సింధు నేనే ఆపాను, ట్రేడ్ అనే వెపన్ ఉపయోగించి అని చెప్పాడు. సరిగ్గా మీరు చూడండి, ది స్కీమ్ ఒకటే. సో గ్రీన్లాండ్ ఇవ్వకపోతే ట్రేడ్ శాంక్షన్ విధిస్తా అన్నాడు. మళ్ళీ దాని పైన మళ్ళీ వెనక్కు తగ్గాడు అనుకోండి. ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపాడు ఇండియా, మోడీ, పాకిస్తాన్ అంటే నేను ట్రేడ్ వెపన్ ప్రయోగించాలని ఇప్పటికీ ట్రంప్ 50 సార్లు చెప్పుకున్నాడు. ఇంతవరకు మోడీ ఖండించలే మొహం మీద. కానీ ఇప్పుడు రియాలిటీ ఏంటి? గ్రీన్లాండ్ చూసిన తర్వాత సేమ్ థింగ్ ట్రంప్ కెన్ డూ ఫర్ టు ఇండియా. కాశ్మీర్ విషయంలో మీరు నా మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోండి, కాశ్మీర్ వదులుకోండి అని, లేకపోతే నేను మళ్ళీ 10% విధిస్తాను అంటే మనం ఏం చేయాలి? సో యూరోప్కి జరిగిన అనుభవం నేనేమి ఫిక్టిషియస్గా చెప్పడం లేదు, ఫిక్షన్ కాదు, కలగనడం లేదు, రియాలిటీ యూరోప్ అనుభవం చెప్తున్నాను. సో యూరోప్తో ఈ అనుభవం జరిగింది కదా. సో జరిగిన తర్వాత కూడా మనము ఏమంటాం మనం? సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ట్రంప్ విషయం. రెండవది, ట్రంప్ పాకిస్తాన్ పట్ల అనుసరిస్తున్న వైఖరి ఇండియాకు ఆల్వేస్ ఇబ్బందికరమే కదా. ఇప్పుడు రేపు పాకిస్తాన్తో లింక్ పెట్టి ట్రంప్కి మనం లివరేజ్ ఇచ్చాక, ఒక్కసారి ట్రంప్తో రాజీ పడ్డాక ట్రంప్ ఎక్కడి దాకా రాజీ పడమంటాడో తెలియదు. దట్స్ ద ప్రాబ్లం విత్ ద ట్రంప్.
సో ట్రంప్ ఇక్కడికి ఆగుతాడంటే దట్ ఇస్ డిఫరెంట్ కేస్. కానీ ఎక్కడి దాకా రాజీ పడమంటాడో తెలియదు. ఇప్పుడు కెనడా విషయంలో చూస్తున్నాం కదా, చైనాతో ఒప్పందం పెట్టుకుంటామని చెప్పి కెనడా పైన 100% టారిఫ్లు విధించాడు. రేపు మనం రష్యాతో డిఫెన్స్ డీల్స్ కూడా క్యాన్సిల్ చేసుకోమనొచ్చు. దానికి మరి ట్రంప్ భారత ప్రభుత్వం సిద్ధమా? ఇదివరకు చేసిందే కదా S-400, ఇప్పుడు S-500 కొనాలనుకుంటున్నాం. ఆయిల్ అంటే పక్క పెడదాం, S-500 అయితే అవసరమే కదా మనకు. పాకిస్తాన్తో వారప్పుడు మనం కాపాడింది అదే కదా. సో మరి రేపు S-500 మీరు కొంటా అంటే నేను మీ పైన ఆంక్షలు విధిస్తా అంటాడు. అప్పుడు మనది ఏంటి పరిస్థితి కొంటా అంటే? సో దీస్ ఆర్ ద క్వశ్చన్ దట్ హ్యాస్ టు బి ఆన్సర్డ్ కదా. ట్రంప్ విషయాలు ఇప్పుడు ఇంకా H-1B వీసాలు ఇట్లాంటి ఇంకా కూడా తెలియలేదు కదా. అందువల్ల ట్రంప్ను నమ్మవచ్చా అని అడిగితే నమ్మలేము, కానీ మనకు ఇంకో మార్గం లేదు. అందువల్ల ట్రంప్ను వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఏదైనా అంగీకరించి ఇంత గ్లోబల్ ట్రంప్ గొప్పోడు, ట్రంప్ చాలా ఇంద్రుడు చంద్రుడు అని పోవడం మొదలు పెడితే ట్రంప్ కాలు మొక్కు అంటాడు తప్ప ఆగడు. ట్రంప్ విల్ ఆస్క్ యూ టు క్రాల్ ఇఫ్ యూ బెండ్. అందువల్ల దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ట్రంప్. అందువల్ల ట్రంప్తో పొజిషన్ స్ట్రెంగ్త్తోనే నెగోషియేట్ చేయాలి. ఇప్పుడు చైనాది 240%, 30% ఎందుకు తగ్గింది? చైనా ఉన్న కన్సెషన్లు ఇచ్చారా? డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. మరి ఒప్పుకున్నాడు కదా ట్రంప్. ఎందుకు 240%, 30% వచ్చింది. ఇంకోటి ఇప్పుడు మన పైన 50% టారిఫ్ విధించాడు. ఈ 50% టారిఫ్లో 25% రష్యన్ ఆయిల్తో లింక్ అయి ఉంది. సో ఉక్రెయిన్ వార్ కనుక ముగిస్తే ఆటోమేటిక్గా 25% పోతుంది. కొత్తగా ఇండియా కన్సెషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ 25% లింక్ టు రష్యన్ ఆయిల్. ఉక్రెయిన్ వార్ కనుక ఆగిపోతే ఆటోమేటిక్గా 25% ఎగిరిపోతుంది. మరి కాస్త కొద్దిసేపు కొంతకాలం ఓపిక పట్టి ఉంటే ఆ 25% ఎలాగోపోయేది కదా. అప్పుడు మన రష్యాతో ఆయిల్ కొనడం అనేది ఇష్యూనే ఉండేది కాదు కదా. తర్వాత మీకు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇది ఆల్రెడీ అమెరికన్ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, జడ్జిమెంట్ వచ్చేది ఉంది. ఇప్పటి వరకు జడ్జిలు ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎమర్జెన్సీ పవర్ చట్టం కింద ట్రంప్ ఈ ఆంక్షలు విధించడం పైన వారు అనుమానాస్పదంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు కూడా. నోబడీ నోస్ హౌ విల్ దట్ డీల్ సుప్రీం కోర్ట్ వాట్ ఇట్ కమ్స్. దాని మీద ట్రంప్ కామెంట్ కూడా చేశాడు, విల్ బి స్క్రూడ్ అన్నాడు. సో అది ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా ఆగి ఉన్నా మనకు బెనిఫిట్ అయ్యేది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు రేపు ఈ టారిఫ్లు విధించడం తప్పు అని ట్రంప్ను తప్పు పడితే ఆటోమేటిక్ టారిఫ్లు ఉండవు కదా. మనం ఆల్రెడీ ఎందుకు మరి ఒప్పుకోవాలి? ఈలోగా ఇన్ని కన్సెషన్స్ ఎందుకు ఇవ్వాలి? డ్యూటీ జీరో డ్యూటీకి యాక్సెస్ ఇవ్వడము, $500 బిలియన్ వస్తువులు కొంటామనడము, రష్యాతో సంబంధాలు తెంచుకుంటామనడము, ఇవన్నీ హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో కాన్ వి నాట్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్. ఇప్పుడు ఫిబ్రవరిలో ట్రేడ్ డీల్ గురించి నెగోషియేట్ స్టార్ట్ అయింది. 1 year అయిపోయింది. ఏం నష్టం జరిగింది? ఇప్పుడు దేశం ఎకానమీ తలకిందులైందా? ఎకనామిక్ సర్వేలు చెప్తున్నారు కదా, బ్రహ్మాండంగా దేశ వృద్ధి రేటు ఉంది, దేశ ఎగుమతులు బాగానే ఉన్నాయి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కంట్రోల్లో ఉంది, అసలు అమెరికా టారిఫ్ల వల్ల జరిగిన నష్టాన్ని నివారించుకోగలిగాం, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసాం అని చెప్పారు కదా. మరి ఎందుకు ఇప్పుడు తొందరపడి ఈ ఒప్పందం కుదుర్చుకోవడం, ఆ ఒప్పందం కుదరక ముందే ప్రకటనలు చేయడం ఏంటి అసలు అనే ప్రశ్నలకు ఆన్సర్ ఉండాలి కదా.